ఒకప్పుడు చాలా కాలం క్రితం మహిషాసురుడు అనే అసురుడు గొప్ప తపస్సు చేసి బ్రహ్మదేవుని నుండి ఒక వరం పొందాడు. ఎటువంటి దేవతలుగాని మనుష్యులుగాని తనను జయించలేరని వరం పొందాడు. ఆ శక్తితో అతడు అహంకారిగా మారి స్వర్గాన్ని జయించి లోకాలన్నిటిలోనూ భయం పుట్టించాడు. బ్రహ్మ, విష్ణు, శివ దేవతల వద్దకు పరుగెత్తిన దేవతలు దారి చూపమని వేడుకున్నారు. వారి దివ్యశక్తులు కలిసి ఒక ప్రకాశవంతమైన శక్తిగా వెలువడింది. ఆ వెలుగులో నుండి వెలసింది మన దుర్గామాత. దుర్గామాత సింహంపై కూర్చుని 10 చేతుల్లో ఆయుధాలతో రాక్షస సైన్యంపై దాడి చేస్తుంది. ఎర్రని ఆకాశం, గర్జనలు, మెరుపులు, ఉగ్రయుద్ధ వాతావరణం. 10వ రోజు మహిషాసురుడు ఎద్దురూపం ధరించగా దుర్గామాత అతనిని తన త్రిశూలంతో అతని గుండెల్లో పొడిచింది. భయంకరమైన గర్జనతో మహిషాసురుడు కూలిపోయాడు. దేవతలు ఆనందంతో హర్షధ్వానాలు చేశారు. ప్రజలు సంతోషంతో దుర్గామాతను మహిషాసుర మర్దిని అని స్తుతించారు. ఈ విజయంతో మంచి ఎప్పటికీ చెడుపై గెలుస్తుందని ప్రపంచానికి బోధన ఇచ్చారు.